ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరులో చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నారావారిపల్లిలో సంక్రాంతి ముందే వచ్చేసింది. నారా, నందమూరి సభ్యులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. క్రీడా పోటీలో నారా దేవాంశు సందడి చేశారు. బ్రదర్ జరుకోండి బ్రదర్. ఓ బ్రదర్ కెమెరామ్యాన్. ఫైనల్స్ తీసుకోండి. సార్ జరుపుకోండి సార్. అంత పెద్ద ఫ్యామిలీలో ఉంటారు. అందరితో పాటు ఆడాలి. ఫైనల్స్ సార్ జరగండి సార్. జరగన్నా బాబు, జరుగు బాబు. జరుగు బాబు. followed by primary section boys. Balance work. Primary section boys. Very good. ఎంత పెద్ద కుటుంబంలో ఉన్నా కూడా అందరితో పాటు మైదానంలో దిగి శ్రీమతి నారా భువనేశ్వర్ అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. ఏం సరిగ్గా రావట్లేదు. వీలైతే లోపల రావడం వెనకాల స్టూడెంట్స్ గ్రంథాలు ఎవరికి వచ్చేద్దామంటారు. ఏపీ సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో సంక్రాంతి సందడి మొదలైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ సిద్ధంగా ఉన్నారు. దినేష్, నారావారిపల్లిలో సంక్రాంతి సందడి ఏ విధంగా ఉంది, ఏంటి అప్డేట్స్? మొత్తం మీద సంక్రాంతి 2 రోజుల ముందే వచ్చిందా అన్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే ముగ్గుల పోటీ, యాక్చువల్ గా అయితే భోగి సాయంత్రం గాని ఎప్పుడు చంద్రబాబు గాని రావడం కానీ జరుగుతుంది. అయితే ఈసారి ఒక రోజు 2 రోజుల ముందే రావడం జరిగింది. నిన్ననే వచ్చేసారు. ఈ రోజంతా కూడా ఉదయాన్నే ఈ యొక్క ముగ్గుల పోటీలకు సంబంధించినటువంటి వాటిలో ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ముగ్గులు వేసినటువంటి మహిళలకి బహుమతులు ఇవ్వడంతో పాటు చిన్నపిల్లలు ఏదైతే ఈ నారావారిపల్లి చుట్టూ కూడా సుమారుగా ఒక 6-7 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి పిల్లలకి అనేక దీంట్లో క్రీడలు నిర్వహించారు. అది కూడా గ్రామీణ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. వాటిల్లో గెలుపొందినటువంటి వాళ్ళకి అంటే స్కూల్ వైజ్ గా జరిగింది. ఒక్కొక్క స్కూల్లో పోటీలు పెడుతూ లాస్ట్ ఓవరాల్ గా అన్ని స్కూళ్లకు
ఒక్కొక్క క్రీడల్లో ఎవరైతే స్కూల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అన్ని స్కూల్స్ కలిపి వచ్చినటువంటి పోటీల్లో పెట్టారు. ఆ తర్వాత అలా దీంట్లో గెలుపొందిన వాళ్ళందరికీ కూడా స్వయంగా చంద్రబాబు ఆయన సతీమణి ఇద్దరు కలిసి బహుమతులు పిల్లలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క పోటీల్లో ఎవరైతే స్కూల్ పిల్లలకు జరుగుతున్న పోటీల్లో నారా నందమూరి కుటుంబ సంబంధించినటువంటి పిల్లలు కూడా వాళ్ళతో పోటీ పడ్డారు. గెలుపొందినా ఓడినా పార్టిసిపేషన్ అయితే మాత్రం ఆ పిల్లలందరితో కలిసి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయటం అందరినీ బాగా ఆకట్టుకుంది. కొంత ఆ యొక్క పోటీలకు సంబంధించిన దాంట్లో గెలుపొందేటువంటి వాటిలో థర్డ్ ప్రైజ్ రావడం, ఓడిపోవడం, లేకపోతే సెకండ్ ప్రైజ్ రావడం, ఇట్లా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన పిల్లలు కూడా అదే యూనిఫామ్స్ అంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ ఒక యూనిఫామ్ ఇచ్చారు పిల్లలకి పార్టిసిపేట్ చేసేవాళ్ళకి. అదే యూనిఫామ్ కూడా నారా నందమూరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళతో సమంగా కూర్చుని వాళ్ళతో పాటే ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎవరైతే గెలుపొందారో వాళ్ళకు కూడా అందరితో సమంగా స్కూల్లోనే వాళ్ళు కూడా వచ్చి ఆ యొక్క బహుమతులు తీసుకోవడం అనేది కూడా అందరినీ ఆకట్టుకుంటా ఉంది. మరోవైపు ఈ క్రీడలు నిర్వహించినటువంటి ఈ యొక్క పీఈటీలు ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా బహుమతులు ఇచ్చారు. దాంతో పాటు ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరితో కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం కావచ్చు, అలాగే క్రీడలు నిర్వహించినటువంటి పీఈటీలతో గ్రూప్ ఫోటోలు తీసుకోవడం, అంటే వాళ్ళకి ఒక మెమరీని ఇవ్వటం, అంటే క్రీడల్ని ప్రోత్సహించి గ్రామీణ ప్రాంతాలు. రైట్, థ్యాంక్ యూ దినేష్.